ఓకే, క్వాల్కామ్ నుంచి లేటెస్ట్ చిప్సెట్ క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 6S Gen 3 ఇండియా మార్కెట్లో గ్లోబల్ మార్కెట్లో లాంచ్ అయిపోయింది. దీంతో చాలా మొబైల్స్ రాబోతాయి. ప్రజెంట్ చూసుకుంటే మాత్రం OnePlus Nord C4 5G స్మార్ట్ ఫోన్ దీంతోనే వస్తుంది అని చెప్తున్నారు. ఎస్, C4 లైట్ ఉందా, అది దీంతోనే వస్తుంది. దాంతో పాటుగా మనకు మొటో నుంచి మొటో G85 5G స్మార్ట్ ఫోన్ ఇదే చిప్సెట్ తో వస్తుందని చెప్తున్నారు. ఇవి కాకుండా ఇన్ ఫ్యూచర్ కూడా మీకు బిలో 20,000 లో చాలా మొబైల్స్ ఈ చిప్సెట్ తో కనిపిస్తాయి. సో ఈ చిప్సెట్ ఏ విధంగా ఉంది, ఈ చిప్సెట్ తో వచ్చిన మొబైల్స్ మీరు తీసుకోవచ్చా తీసుకోకూడదా, దీంట్లో ఉన్న ప్రోస్ ఏంటి కాన్స్ ఏంటి అన్ని మీకు తెలియాలి కదా. దానికోసమే ఈ వీడియో. ఈ చిప్సెట్ వచ్చేసి క్వాల్కామ్ నుండి లేటెస్ట్ చిప్సెట్. అంటే ఈ చిప్సెట్ ని క్వాల్కామ్ దేనికోసం లాంచ్ చేసింది అంటే మాత్రం క్వాల్కామ్ చెప్పింది గేమింగ్ కోసం, 5G కనెక్టివిటీ కోసం, దాంతో పాటు AI కోసం మాత్రమే ఈ చిప్సెట్ ని లాంచ్ చేసామని క్వాల్కామ్ చెప్తుంది. అంటే ఈ 3 కేటగిరీస్ ని అప్డేట్ చేస్తూ ఇంప్రూవ్మెంట్ చేస్తూ ఈ యొక్క చిప్సెట్ ని ఇండియా మార్కెట్ లో అదే విధంగా గ్లోబల్ మార్కెట్ లో క్వాల్కామ్ లాంచ్ చేసింది. అందుకోసం ప్రజెంట్ మీరు చూసుకుంటే ఈ మొబైల్స్ లో మీకు అంటే మనకు మొటో G85 కానివ్వండి, అదే విధంగా OnePlus Nord C4 లైట్ 5G స్మార్ట్ ఫోన్ కానివ్వండి, ఆ మొబైల్స్ లో మీకు ఈ యొక్క కేటగిరీ కోసం తీసుకుంటే బాగుంటుంది అనుకుంటే మాత్రం అది మీ కేవలం అపోహ మాత్రమే కాబోతుంది. బికాస్ క్వాల్కామ్ చెప్పింది ఒకటి చేసింది ఒకటి భయ. ఇక్కడ మీకు దొరికేది క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 6S Gen 3 యాక్చువల్ గా 6 Gen 1 కన్నా అప్డేట్ వర్షన్ మాత్రం కాదు. దీని పేరు మీద మాత్రం పోకండి. పేరు చూసుకుంటే మీకు క్వాల్కామ్ నుంచి లేటెస్ట్ చిప్సెట్, అది కూడా Gen 3 6S Gen 3 కనిపిస్తుందా? పేరు మాత్రం గొప్పగా ఉంది కదా, బట్ యాక్చువల్ గా అది నిజం కాదు. ఇది యాక్చువల్ గా 6 Gen 1 కన్నా కూడా లో పర్ఫార్మెన్స్ మీకు ఇస్తుంది. ఇంకా మీకు కట్టుకట్టుగా చెప్పాలి అంటే ఇది నథింగ్ బట్ క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 695 గుర్తుందా? 2021 లో లాంచ్ అయిన చిప్సెట్. సేమ్ చిప్సెట్ ని మనకు ఇప్పుడు పేరు మార్చేసి క్వాల్కామ్ లాంచ్ చేసింది భయ. అంతే. CPU విషయానికి వస్తే దాన్ని ఓవర్ క్లాక్ చేసి లాంచ్ చేయడం జరిగింది. ఇక్కడ మారింది ఏమీ లేదు. సేమ్ చిప్సెట్ ఇక్కడ మీకు కనిపిస్తుంది. బికాస్ ఇలా ఎందుకు చెప్తున్నాను అంటే మాత్రం మీకు ముందు చెప్పాల్సింది ఈ చిప్సెట్ యొక్క ఆర్కిటెక్చర్. ఇక్కడ మీరు గమనిస్తే ఇది 4 నానోమీటర్ చిప్సెట్ కాదు, 6 నానోమీటర్ TSMC తయారు చేసిన చిప్సెట్. అంటే సేమ్ యాజ్ ఏ క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 695. అదే విధంగా మనకు CPU మీరు గమనిస్తే ఇది వచ్చేసి 64-బిట్ ఆర్కిటెక్చర్ తో వస్తున్న ఆక్టాకోర్ చిప్సెట్. కోర్స్ ని ఏ విధంగా పార్టిషన్ చేశారు అంటే మాత్రం 2+6 గా పార్టిషన్ చేయడం జరిగింది. అంటే మనకు 2 పర్ఫార్మెన్స్ కోర్స్, 6 ఎఫిషియన్సీ కోర్స్ కనిపిస్తాయి. ఇక్కడ మీరు గమనిస్తే Cortex A78 తో 2.3 GHz క్లాక్ స్పీడ్ తో మనకు పర్ఫార్మెన్స్ కోర్స్ 2 కనిపిస్తాయి. ఇక మనకు ఎఫిషియన్సీ కోర్స్ మీరు గమనిస్తే Cortex A55 తో 2.0 GHz క్లాక్ స్పీడ్ తో కనిపిస్తాయి. అంటే సేమ్ యాజ్ ఏ కట్టుగడిగా సేమ్ యాజ్ ఏ క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 695. ఇక్కడ మారింది ఏంటి అంటే పర్ఫార్మెన్స్ కోడ్ లో క్లాక్ స్పీడ్ మీరు గమనిస్తే క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 695 లో 2.2 GHz, బట్ ఇక్కడ మీకు 2.3 GHz. అంటే పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్మెంట్ ఎంత? 0.1 GHz మాత్రమే. ఏంటి భయ? అది లాంచ్ అయింది 2021 లో. ఇది లాంచ్ అయింది లేటెస్ట్ చిప్సెట్ అంటే 2024 లో. కానీ మనకు పర్ఫార్మెన్స్ పేరుతో వీళ్ళు చేతిలో పెట్టేది 3 జనరేషన్స్ బ్యాక్ చిప్సెట్ ప్రొవైడ్ చేస్తున్నారు. అదే విధంగా 4 నానోమీటర్ కాదు, 6 నానోమీటర్ ఫ్యాబ్రికేషన్ మీకు గమనిస్తే అంటే ఘోరంగా ఇక్కడ మీకు పర్ఫార్మెన్స్ ఈ యొక్క చిప్సెట్ మీకు ప్రొవైడ్ చేయబోతుంది. అదే విధంగా GPU విషయానికి వస్తే Adreno 619 GPU ప్రొవైడ్ చేస్తారు. బట్ మనకు 6 Gen 1 లో Adreno 710 GPU ప్రొవైడ్ చేశారు. అంటే దీనికన్నా బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇప్పుడు కూడా 6 Gen 1 ని ప్రొవైడ్ చేస్తుంది. కాబట్టి గేమింగ్ మాత్రం ఈ చిప్సెట్ లో మర్చిపోయండి. అదే విధంగా ఈ చిప్సెట్ లో మీకు వీడియో ప్లేబ్యాక్ విషయానికి వస్తే S.264, H.265, అదే విధంగా VP8, VP9 మనకు వీడియో ప్లేబ్యాక్ సపోర్ట్ చేస్తుంది. ఏంటో చాలా ఘోరంగా ఇక్కడ మీకు ప్రొవైడ్ చేస్తున్నారు. బట్ మనకు 6 Gen 1 లో 710 ప్రొవైడ్ చేశారు. అది ఇప్పుడు కూడా గేమింగ్ కోసం బెస్ట్ అన్నమాట. ఈ యొక్క Adreno GPU మీరు గమనిస్తే సేమ్ యాజ్ ఏ స్నాప్డ్రాగన్ 695. మారింది ఏమీ లేదు. బ్యాక్ జనరేషన్ అంటే మనకు 3 years బ్యాక్ పర్ఫార్మెన్స్ ఈ యొక్క లేటెస్ట్ చిప్సెట్ మీకు ప్రొవైడ్ చేస్తుంది. ఇక చెప్పుకోండి భయ్యా మీరే, తప్పకుండా మీరు కామెంట్ చేయాలి. బట్ మనకు క్వాల్కామ్ ఏం చెప్పింది? ఈ చిప్సెట్ లాంచ్ చేసింది గేమింగ్ ని ఇంప్రూవ్ చేసి అంట. ఏ విధంగా గేమింగ్ ని ఇంప్రూవ్ చేశారు అది క్వాల్కామ్ కి తెలియాలి భయ్యా. ఏంటో మరి. అదే విధంగా మనకు డిస్ప్లే విషయానికి వస్తే ఈ యొక్క చిప్సెట్ మీకు ఫుల్ HD+ 120 Hz రిఫ్రెష్ రేట్ వరకు డిస్ప్లే సపోర్ట్ చేస్తుంది. అదే విధంగా HD+ మీరు గమనిస్తే అది కూడా సేమ్ గా 120 Hz రిఫ్రెష్ రేట్ వరకు మాత్రమే సపోర్ట్ చేస్తుంది. WQHD లేదు. అదే విధంగా బిలో 20,000 లో ఈ రోజుల్లో చాలా మొబైల్స్ మీకు ప్రొవైడ్ చేస్తుంది 1.5K. ఆ యొక్క రెజల్యూషన్ మీకు సపోర్ట్ చేయదు. అంటే
1.5K లేదు, అదేవిధంగా 144Hz రిఫ్రెష్ రేట్ కూడా ఈ యొక్క చిప్ సెట్ మీకు సపోర్ట్ చేయదు. కాబట్టి మర్చిపోండి. మీకు చూసుకుంటే Moto G8 Pro లో దొరికేది మీకు 120Hz రిఫ్రెష్ రేట్ వరకు మాత్రమే, అది కూడా ఫుల్ హెచ్డి మాత్రం ప్రొవైడ్ చేస్తున్నారు. 1.5K దొరకదు, బికాస్ ఈ చిప్ సెట్ మీకు ఇవ్వదు కాబట్టి. ఏంటో మరి. అదేవిధంగా కెమెరా విషయానికి వస్తే మనకు 12 బిట్ డెప్త్ తోని మనకు ట్రిపుల్ ISP ప్రొవైడ్ చేస్తున్నారు. ట్రిపుల్ కెమెరా వచ్చేసి మనకు 13 మెగాపిక్సెల్ ట్రిపుల్ కెమెరా విత్ మల్టీ ఫ్రేమ్ నాయిస్ రిడక్షన్, జీరో షటర్ లాగ్ సపోర్ట్ చేస్తుంది. డ్యూయల్ కెమెరా చూసుకుంటే 25 మెగాపిక్సెల్ ప్లస్ 13 మెగాపిక్సెల్ సపోర్ట్ చేస్తుంది విత్ మల్టీ ఫ్రేమ్ నాయిస్ రిడక్షన్ అండ్ జీరో షటర్ లాగ్. సింగిల్ కెమెరా విషయానికి వస్తే 32 మెగాపిక్సెల్ విత్ జీరో షటర్ లాగ్ అండ్ మల్టీ ఫ్రేమ్ నాయిస్ రిడక్షన్ ఈ యొక్క చిప్ సెట్ సపోర్ట్ చేస్తుంది. కానీ వితౌట్ జీరో షటర్ లాగ్ మల్టీ ఫ్రేమ్ నాయిస్ రిడక్షన్ 108 మెగాపిక్సెల్ కెమెరాని ఈ యొక్క చిప్ సెట్ సపోర్ట్ చేస్తుంది. బట్ 6 Gen 1 లో మీరు చూసుకుంటే సపోర్ట్ చేసేది అప్ టు మీకు 200 మెగాపిక్సెల్. అంటే స్టిల్ మీకు కెమెరాలో కూడా 6 Gen 1 బెస్ట్ అన్నమాట. మర్చిపోకండి భయ. అదే విధంగా మనకు 1080p 60 FPS వరకు వీడియో రికార్డింగ్ మీరు చేసుకోవచ్చు. 720p తో మనకు 120 FPS వరకు స్లో మోషన్ వీడియో ఈ యొక్క చిప్ సెట్ సపోర్ట్ చేస్తుంది. అంటే ఇవన్నీ ఫీచర్ మీరు గమనిస్తే సేమ్ యాజ్ ఏ Qualcomm Snapdragon 695. ఇక్కడ మారింది ఏమీ లేదు భయ. అదే విధంగా ఏఐని ఎక్కడ ఇంప్లిమెంట్ చేశారో కెమెరాలు అది కూడా Qualcomm చెప్పలేదు. ఏంటో మరి. మేబీ వీళ్ళు నాయిస్ రిడక్షన్ దగ్గర అది మనకు లో లైట్ పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే అక్కడ ఏమైనా ఇంప్లిమెంట్ చేశారా, ఐ డోంట్ నో. వాళ్ళు ప్రజెంట్ మాత్రం దీని గురించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ చేయలేదు భయ. ఇక దాంతోపాటు 5G విషయానికి వస్తే ఇది మీకు Qualcomm నుంచి X51 5G మోడెమ్ సపోర్ట్ చేస్తుంది. 5G విషయానికి వస్తే మిల్లీమీటర్ వేవ్ అదే విధంగా సబ్-6 సపోర్ట్ చేయడంతో పాటుగా Qualcomm నుంచి 5G పవర్ సేవింగ్ ఈ యొక్క చిప్ సెట్ సపోర్ట్ ఇస్తుంది. చాలా మంచి విషయం. దాంతో పాటు అప్లోడింగ్ స్పీడ్ విషయానికి వస్తే 1.5 GB/s, డౌన్లోడింగ్ స్పీడ్ విషయానికి వస్తే 2.5 GB/s వరకు సపోర్ట్ ఇస్తుంది అప్ టు. అదే విధంగా ర్యామ్ స్టోరేజ్ విషయానికి వస్తే ఇక్కడ మీకు దొరికేది భయ DDR4X వరకు మాత్రమే అప్ టు. ఎస్, DDR5 ఈ యొక్క చిప్ సెట్ సపోర్ట్ చెయ్యదు. బట్ మనకు బిలో 20,000 లో ప్రజెంట్ టైంలో చాలా మొబైల్స్ మీకు DDR5 సపోర్ట్ చేస్తున్నాయి. గేమింగ్ కోసం ఇది చాలా ముఖ్యమైన పాయింట్ కాబట్టి చెప్తున్నాను. ఇది మీకు అప్ టు సపోర్ట్ చేసేది DDR4X వరకు మాత్రమే, అది కూడా 2133 MHz ఫ్రీక్వెన్సీ వరకు మాత్రమే. ఇక దాంతోపాటు రోమ్ విషయానికి వస్తే అంటే స్టోరేజ్ విషయానికి వస్తే UFS 2.2 eMMC 5.1 వరకు సపోర్ట్ చేస్తుంది. UFS 3.1 మర్చిపోండి, అది ఆప్షన్ లేనే లేదు. అదే విధంగా బ్లూటూత్ 5.2 2024 లో వీళ్ళు ప్రొవైడ్ చేసింది బ్లూటూత్ 5.2 భయ, కానీ నడుస్తుంది ప్రెసెంట్ 5.4 భయ. బట్ వీళ్ళు ఇస్తుంది 3 years బ్యాక్ టెక్నాలజీ బ్లూటూత్ 5.2. Qualcomm ఏం ఆలోచించి ఈ చిప్ సెట్ ని తయారు చేసిందో కానీ భయ బిలో 20,000 సెగ్మెంట్ ని మన దారుణంగా ఈ చిప్ సెట్ ఫ్లాప్ చేయబోతుంది. చాలా మొబైల్స్ ఈ చిప్ సెట్ తో ఫ్లాప్ కాబోతున్నాయి ఇండియా మార్కెట్లో, ఇది మాత్రం రాసి పెట్టుకోండి. అదే విధంగా వైఫై 6 ఇవ్వాల్సింది కానీ ఇవ్వలేదు, వైఫై 5 వరకు మాత్రమే సపోర్ట్ చేస్తుంది. అదే విధంగా Qualcomm నుంచి మనకు AI ఇంజన్ చెప్పాను కదా, ఈ చిప్ సెట్ లాంచ్ చేయడానికి మెయిన్ రీజన్ AI ఇంజన్ అన్నమాట. అది కూడా మనకు స్పెసిఫిక్ గా ఎక్కడ వర్క్ చేస్తుంది అంటే మాత్రం ఆడియో డిపార్ట్మెంట్ లో, అంటే AI బేస్డ్ ఎకో అండ్ నాయిస్ క్యాన్సలేషన్. దాంతో పాటు మైక్స్ విషయానికి వస్తే, కాలింగ్ విషయానికి వస్తే అక్కడ మీకు ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. దాంతో పాటు కనెక్టివిటీలో కూడా మనకు AI ని యూజ్ చేస్తున్నట్టు Qualcomm చెప్పేసింది. దాంతో పాటు సెన్సింగ్ హబ్, Qualcomm నుంచి సెన్సింగ్ హబ్ AI బేస్ తోనే ఉంటుంది అని Qualcomm చెప్పేసింది. ఈ విధంగా మీకు AI ఇంప్లిమెంట్ చేస్తున్నారు కానీ మనకు యాక్చువల్ గా కెమెరాలో కానివ్వండి, దాంతో పాటు GPలో కానివ్వండి, CPలో కానివ్వండి, నెట్వర్క్ లో కానివ్వండి ఏ విధంగా ఇంప్లిమెంట్ చేస్తున్నారో అది మాత్రం Qualcomm చెప్పలేదు. ఇది యాక్చువల్ గా అప్డేట్ మాత్రం కాదు భయ, ఇది రివర్స్ గా మనకు డౌన్ గ్రేడ్ అనమాట. అంటే ఉన్న Qualcomm Snapdragon 6 Gen 1 ని నాశనం చేయడం కోసం మాత్రమే Qualcomm ఈ ఒక కొత్త చిప్ సెట్ ని లాంచ్ చేసింది భయ, అంతే నేను చెప్పాల్సింది. బికాస్ ఈ చిప్ సెట్ తో వచ్చిన మొబైల్స్ ని మాత్రం నేను మాత్రం రికమెండ్ చేసేది లేదు, బికాస్ ఇవి యాక్చువల్ గా అప్డేట్ మాత్రం కాదు, ప్రొవైడ్ చేస్తుంది మనకు డౌన్ గ్రేడ్. పేరు మాత్రమే గొప్ప, ఇక్కడ మీకు ప్రొవైడ్ చేస్తుంది 3 years 4 years బ్యాక్ టెక్నాలజీ వీళ్ళు ప్రజెంట్ టైంలో మీకు ప్రొవైడ్ చేయాలని చూస్తున్నారు భయ. మేబీ వీళ్ళు Qualcomm Snapdragon 695 ని ఓవర్ క్లాక్ చేసి పేరు మార్చేసి లాంచ్ చేశారేమో, ఇది కరెక్ట్ అదే అనిపిస్తుంది నాకైతే. చూడాలి మరి ఏమవుతుంది. మొత్తానికైతే ఈ చిప్ సెట్ ప్రెసెంట్ మార్కెట్ లో మీకు Moto G8 అదే విధంగా Nord CE4 Lite 5G స్మార్ట్ ఫోన్ లో కనిపిస్తుందంట. ఆ రెండు స్మార్ట్ ఫోన్లు కూడా మీకు 18,000 19,000 రూపీస్ లో లాంచ్ కాబోతున్నాయి.
ఇక నాట్ అయితే మాత్రం మనకు ఇదే మంత్ కనిపిస్తుంది. మరి ఈ మొబైల్స్ ఏ విధంగా ఉండబోతున్నాయి, పర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉండబోతుంది బిటెన్స్ మీకు తెలిసిపోతుంది. ఈ చిప్ సెట్ గురించి మీరేమంటారు తప్పకుండా కామెంట్ చేయండి, మీ అభిప్రాయం లెట్ మీ నో. అలాగే చాలా ఫస్ట్ టైం వచ్చారా, వీడియో నచ్చిందా, లైక్ చేసి చాలా ఫస్ట్ టైం వస్తే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, మర్చిపోకండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఇంకేంటి, ఇంకో వీడియోతో మళ్ళా కలుద్దాం. అప్పటి వరకు సైన్ ఆఫ్.